హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా ఒక కేజీ మినపప్పు తీసుకొని ఇక శుభ్రంగా వాష్ చేసి నీళ్లు పోసి ఒక 6 to 8 అవర్స్ వరకు, లేదంటే ఒకరోజు ముందు నైట్ నానబెట్టుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ 2 కిలోలు ఉన్న కాయను తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్క్రబ్బర్తో మొత్తం అంతా రుద్ది పైనున్న డస్ట్ అంతా తీసేయాలి. ఇలా స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత చక్కగా వాష్ చేసి ఒక టవల్తో క్లాత్తో దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు గుమ్మడికాయను 2 పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వడియాలు పెట్టుకోవడానికి మనం వీటిని ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ముక్కలన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలకు 1.5 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కలన్నిటిని కూడా ఇప్పుడు ఒక డ్రై క్లాత్లో, కాటన్ క్లాత్లోకి తీసుకొని మూట కట్టి వీటిని నీళ్ళు పోయేంత వరకు ఇలా చుట్టి పెట్టాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పును మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో 7 to 8 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కల మీద ఇలా చూపిస్తున్న విధంగా రోలు, లేదంటే ఏదైనా పెద్ద బరువును ఉంచి రాత్రంతా అలా పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ముక్కలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ముక్కలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువైతే మరికొంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్లో ఎండలో వీటిని ఒక్కొక్కటిగా వడియాల్లా పెట్టుకోవాలి. 3 days వరకు బాగా ఎండిపోతాయి. వీటిని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు వడియాలను ఇలా కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూడిద గుమ్మడి వడియాలు రెడీ. ఇవి అన్నం, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.